రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై ముఖ్యమంత్రి కసరత్తు మరింత ముమ్మరం చేశారు. పదవుల పంపకంపై నేతల్లో అసంతృప్తి కలగకుండా చర్చలు సాగిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నేతల్ని పిలిచి మాట్లాడుతున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేస్తూ అందరికీ సంతృప్తి కలిగించే కూర్పు కోసం చర్యలు తీసుకుంటున్నారు. రానున్న ఎన్నికల కేబినెట్ గా మంత్రివర్గ విస్తరణ చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్సీ స్థానాల భర్తీని కీలకంగా పరిగణిస్తున్నారు. తనయుడు లోకేష్ కు 2 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా కేబినెట్ లో అవకాశం కల్పించి వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. లోకేష్ కు అండదండగా ఉండే బృందంతో పాటు అసంతృప్తులకు అవకాశం కల్పించాలని యోచిస్తున్నారు. గతంలో హామీ ఇచ్చి వివిధ కారణాల వల్ల పెండింగ్ లో పెట్టిన నేతలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. లోకేష్ తో పాటు ఒకరిద్దరు యువ నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఆధారంగానే మంత్రివర్గ విస్తరణ చేయాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. మరోవైపు పార్టీలో గ్రూపు రాజకీయాలను పూర్తిగా నివారించాలని యోచిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పిస్తే ఎవరెవరి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది, ఎవరెవరు అసంతృప్తులుగా ఉండిపోతారు, అలాంటి పరిణామాలను ముందుగానే బేరీజు వేసుకుని జిల్లాల వారీగా నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. ఇటీవల కర్నూలు, కడప, విజయనగరం, నెల్లూరు జిల్లాల నేతలు చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీ ప్రయోజనాల కోసమేనని, అందుకే విభేదాలు వీడి అంతా కలిసి రావాల్సిందేనన్న విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, మంత్రివర్గ విస్తరణ కంటే ముందు అన్ని జిల్లాల్లో వర్గపోరు లేకుండా పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురావటాన్ని సీఎం కీలకంగా భావిస్తున్నారు. ఈ వ్యవహారం తర్వాతే మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు ఉంటుందని తెలుస్తోంది.